హలో ఎవ్రీవన్. మా క్రూజ్ వెకేషన్‌లో ఈరోజు సెకండ్ డే. ఈరోజు మొత్తం క్రూజ్ షిప్ సముద్రం వెళ్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బహామాస్ ఐలాండ్‌కి ల్యాండ్ అవుతాము. సో, ఈ క్రూజ్ షిప్‌లో ఫస్ట్ హాఫ్ మేము ఎలా స్పెండ్ చేసామో ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ క్రూజ్ షిప్‌లో చాలా ఫన్ యాక్టివిటీస్ జరుగుతాయి. కానీ నేను అన్నీ కవర్ చేయలేను. సో, ఓన్లీ మేమైతే స్పెండ్ చేసామో వాటినే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొంచెం లేట్గా లేచాం. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఇలా 9:15 అయింది. టూ లేట్ అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ చాలా ఎర్లీగా చేస్తారు. అమెరికాలో 7:30 కల్లా స్టార్ట్ చేస్తారు. బట్ నెక్స్ట్ డే నైట్ కొంచెం మ్యూజిక్ అంటే వల్ల లేట్ అయింది. సో దట్స్ వాట్ వి స్టార్టెడ్ నౌ. వాటర్తో డే స్టార్ట్ చేశాను. ఏంటది? యాపిల్ పాప్కార్న్. ఓకే. ఇక మసీ హియర్. అది బ్రెడే కదా? Dolphins. ఎంజాయ్ రికమ్మా. ఏమన్నా ఇంట్లో ప్రూన్ తినగానే ప్రూన్ ప్రూన్సా? అది ప్రూనా? ఇంట్లో ఫ్రిడ్జ్ లో బగ్గుతున్న సంవత్సరం నుంచి మై ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ డే క్రూజ్ లో ఫస్ట్ డేలో కింద అంబార్కేస్ ఉంటాయి కదా. ఓకే. Yeah. You like it? You want some? No. Huh? I said do not eat. My tummy is already full. ఇది గ్రేప్ ఫ్రూట్ అంట. You done it. అబ్బో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఏ తినా అర్థం కావట్లా. యా, ఎందుకంటే హ్యామ్ 4-5 ఉన్నాయి ఉండడం వల్ల మనం తినలేకపోతాం. బాయిల్ ఎగ్ ని నేను ఫీల్ చేసుకునే ఇట్లా. అఫ్ కోర్స్ తినడానికి చాలా ఉన్నాయి మాకు కూడా. బట్ ఇది పొద్దున ఫ్రూట్స్ ఉన్నాయి. ఆమ్లెట్ తెచ్చాము. నేనేం తీసుకున్నాను, 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాను. చికెన్ బర్గర్ ఉంది. చికెన్ బర్గర్ హ్యాంబర్గర్. చికెన్ ఉంది బట్ దాంట్లో ఇంక్లూడ్ హ్యామ్. లేదు నేను చూసా. లేదు నేను చికెన్ బర్గర్ ఫీల్ లేదు, అందుకనే తీసుకున్నాను. నేను తిన్నా కదా ఆల్రెడీ. ఏమైంది? వాట్ హ్యాపెండ్? నువ్వే ఇక్కడ వేసా. బ్రేక్ఫాస్ట్ అరే నాకు ఆప్షన్స్ ఏమైనా ఒక ఎగ్ బ్రెడ్ తింటే నాకు ఫ్రూట్స్. ఇందాక లేదా నేను అది వద్దన్నానని వాడు స్ట్రాన్ అడిగారు. ఇవ్వండి హాస్పిటల్ వాడు కూడా అంటే పిల్లలు ఏడుస్తారు చూడగానే అట్లా కనిపిస్తాడు ఆయన. వాడు అన్నాడు కూడా అన్నాడు, ఓ మ్యాన్ యు కెన్ గివ్ యువర్ ఫ్రెండ్స్ నైబర్స్ అన్నాడు. గుడ్. సాల్ లేదు రికమెండ్ సాల్ట్ వేసుకొని చెప్పాగా. కాఫీ టైం. రికమ్మా
The last question is easy and it's for sports. So, easy, they must be easy. Tell me when to stop, please. Stop. Start rolling. It's like making a burrito or a sushi roll, whatever you prefer. What do you like, burritos better or sushi? Sushi. Sushi? Yeah. You like burritos? You prefer burritos? You prefer burritos, Upendra? Yes. What about you, Miguel? Rolling the rainbow. Chup, 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 chup. Welcome Very to good. Corner All the way, join all us. the way. We can quickly catch you up. You were busy with the big towel. Take your big towel, fold, open it completely. You can use the floor, use the whole space in the row if you need to. Very good. Very good. There you go. That was easy. That was an easy part. Now with your chin, or you can use your chin, or you can just put your finger right there, and you're gonna make like a stingray. You know, it looks like a stingray. I was thinking almost like a paper plane, you know, you fold it. Oh, true. Yeah. Very good. Very good. Very good. Amazing. Yes, just like that. And just get it down. Great, very good. See, I told you this is a perfect family activity for Christmas. If you want to keep the kids quiet on Christmas, now you know what to do, alright? You could also make the animals for under the Christmas tree. That's right, very good. I have a question. Anyone here is collecting all the towels? ఈ హాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను షాక్ అయ్యాను. ఆ లైట్ సెటప్ కానీ, ఆ డెకరేషన్ కానీ, ఆ ఇంటీరియర్ డిజైన్ కానీ ఒక రేంజ్ అనుకోవచ్చు. ఈ హాల్లో మేము ఒక 3 or 4 యాక్టివిటీస్ అటెండ్ అయ్యాము. ఆ 3 షోస్లో లైట్ ప్యాటర్న్ని చాలా చేంజ్ చేశారు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. ఒకటి అడల్ట్ షో అటెండ్ అయ్యాము, కామెడీ షో అటెండ్ అయ్యాము, డ్యాన్స్ షో అటెండ్ అయ్యాము. ఆ 3 డిఫరెంట్ ప్యాటర్న్లో వాళ్ళు లైట్ యూజ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ టవల్ ఫోల్డింగ్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. నైట్ టైం మాత్రం ఈ హాల్ మొత్తం ఫుల్గా నిండిపోయింది. ఈ హాల్ ఒకటే కాదు, ఈ హాల్లో యూజ్ చేసిన టేబుల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. చూడండి, ఈచ్ టేబుల్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రింట్ చేసినట్టు అస్సలు లేదు, ప్రింటింగ్ వాళ్ళు పెయింటింగ్ వేసినట్టు ఉంది. అంత బాగుంది. Yes, and then you fall. ఇంకా చూపించు. అప్ 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 అబ్బారు. Very good. Yes. See, perfect. Hey, what is this, Vikama? With different A bear? towels. That's Wow. You can Wow. round towels like the bear. Yes. Take your pictures, everyone. It's time to take your pictures. Daga. Just for them. Daga. Any of the sides. Where do you put Look at you. Already On this. made a bear, a dog. See? Wow. Take your pictures. Take your picture today of Pernod. Wow. And also keep it going for yourselves, everyone. Big applause for all of you. You're our professionals. ఈ టవర్ ఫోల్డింగ్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యాక మా వాడు డే కేర్ సెంటర్కి వెళ్తా అన్నాడు. వాడి ఉద్దేశం ఆ డే కేర్ సెంటర్లో వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని. ఇక్కడ మా మొబైల్ నెట్వర్క్ వర్క్ అవ్వదు. వీళ్ళే వైఫై ప్రొవైడ్ చేస్తారు. వైఫై సర్వీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, కానీ మేము తీసుకోలేదు. ఈ 4 days మేము మొబైల్ నెట్వర్క్ లేకుండా ఈ క్రూజ్లో స్పెండ్ చేయబోతున్నాము. అందుకే మా వాడు గేమ్స్ ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ టీచర్స్ ఉంటారు ఈ డే కేర్ సెంటర్లో. వాళ్ళు ఫిజికల్ గేమ్స్ ఆడిస్తారు, వీడియో గేమ్స్ కూడా ఆడించే ఛాన్స్ ఉంటుంది. అందుకే మా వాడు ఇక్కడ స్పెండ్ చేయడానికి వెళ్తున్నాడు. Continue rolling. And then I'm gonna go straight over. I know, but I always like that number. Since I'm a kid, I love 19. లాస్ట్ టైం చక్క బాగానే ఉంది. ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాను, డౌన్లోడ్ అవ్వకూడదు. కంపేర్ ఇంకేం లేదు. ఫస్ట్ స్టేట్ రూమ్ తీసుకున్న తర్వాత సూట్ తీసుకోవాలి. ఇంకా సూట్ ఏముంది కంపారిజన్ వస్తుంది. అరే లాస్ట్ టైం బాగా ఉంది, ఇప్పుడు లేదే అన్నట్టు. ఇది భలే డెకరేట్ చేస్తారన్న చిన్న చిన్న విషయం. మన బొట్లేని మొహం.
స్టార్ట్ అవుతానా? ఓకే, లెట్స్ గో. వాటర్ బాటిల్ ఎందుకు? అక్కడ వాటర్ ఉంటుంది కదనా, మళ్ళీ మూత బరువు కదా వాళ్ళకి, అక్కడ వాటర్ ఉంటుంది అన్నారు. తగిలా టెస్టింగ్ కూడా ఉంది. రెగ్యులర్ టెస్టా? వెళ్దాం. ఉంటాడు, మొదటికి వెళ్తావు నువ్వు. ఇది ఫ్రంట్ ఆఫ్ షిప్. ఫ్రంట్ ఇది ఇదే వెళ్తుంది. చూడు, ఓమే కాదు, ఇది మూవ్ ఉంటుంది కదా, నేను మూవ్. ఆ చివరిది బ్యాక్, ఇది ఫ్రంట్. సో చివర టైల్ కనపడుతుంది కదా ఇక్కడ, డిగ్ 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 డిగ్. దిస్ ఈస్ ద టైల్, ఆ క్రూజ్ టైల్. ఒక పని చేద్దాం అన్న, ఇక్కడ నుంచి చివరి దాకా వెళ్దాం, ఒక రౌండ్ వేద్దాం. లెట్స్ సీ. A fire eater elephant, apparently. Alright, now, I'll tell you what sound does an elephant do. ఒక వ్యూ అటు చూపుతున్నాను. That's an elephant that lost his voice. Very good. Alright. And all of our 4 contestants come and line up right here in the center of the little deck, shoulder to shoulder. Shoulder to shoulder. Here we go. Let's see. This is not working anymore. Okay, cool. Now, you need to make noise, cheer, clap, and whistle for only one of them. Alright? So, let's get started. Anything in the fun. So, this is like adults. Rock, paper, scissors. Get ready. Yes, rock, paper, scissors. The first one to win, that's it. Here we go. Rock, paper, scissors. Okay, on shoot. I forgot about that part. Rock, paper, scissors, shoot. So, we have this song ఈ రోజు number మొత్తం 4. ఓషన్ మీద అంటాం. ఈ రోజు Song number 4 for Richie. Very good. Alright, Richie, get your inflatable ఇలా microphone. యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. Right here, right One second, we got. ఎంజాయ్ చేస్తారు, ఇలా ఎంజాయ్ చేస్తారు. There you go. పావు Test, ఉంటుంది, test. పూల్ ఉంటుంది, ప్లస్ Here we go. డ్రింక్స్ ఉంటాయి. Song number 4 for Richie. Come on. Hype him up, everybody. Hype him up. Come on. Richie, take it away. సో లెట్స్ సీ. ఎండ మాత్రం సూపర్ హాట్ గా ఉంది, బట్ మేనేజబుల్. వావ్ వావ్. ఫుట్బాల్ ఏరియా, గేమింగ్. దిస్ ఇస్ టాప్ ఆఫ్ ద షిప్. ఓ మై గాడ్ అన్న, చూడు పొగ ఎంత వస్తుందో. ఈరోజు మొత్తం జస్ట్ పీస్ఫుల్గా, ప్రశాంతంగా, వర్క్ గురించి ఆలోచించకుండా ఇలా సరదాగా తిరగడమే, సరదాగా టైం స్పెండ్ చేయడమే. ఓకే అన్నా, బీన్ బ్యాగ్స్ గేమ్ ఆడదాం. వీ కెన్ ప్లే. Oh, I think we'll go this way. This is another end.
స్లోగా మూవ్ అవుతుంది పడవ. క్రూజ్. ఈ షిప్ దగ్గరగా ఉన్నట్టు చాలా నీట్ కనపడుతుంది, కానీ యాక్చువల్లీ చాలా దూరంలో ఉంది. నేను iPhone 17 Proతో తీశాను. ఎంత దూరంగా ఉందంటే జూమ్ అవుట్ చేస్తే అది జస్ట్ ఒక డాట్లా కనపడుద్ది. మనకి ఆ షిప్ కనపడదు. ఎక్కడుంది ఎత్తుకోవాలా చూడండి, అస్సలు కనపడదు. ఎన్నింటికి? 2:00 వెళ్దాం. నాకైతే ఓకే నా బాగున్నట్టుంది. ఇప్పుడు ఎన్ని ఎక్కువ వచ్చింది. ఈ రెస్టారెంట్లోనే ఎవ్రీడే డైనింగ్ సర్వ్ చేస్తారు. అంటే ఎవ్రీ నైట్ డైనింగ్ ఈ ప్లేస్లో జరిగింది, ఈ రెస్టారెంట్లో జరిగింది. అఫ్ కోర్స్ టేబుల్స్ కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటాయి. బెస్ట్ అండ్ అవైలబుల్ బట్టి, మనం బుక్ చేసుకున్న టైం బట్టి వాళ్ళు సీట్ అలాట్ చేస్తారు ఆన్లైన్. చూడండి ఎంత గ్రాండియర్ లుక్ ఉందో రెస్టారెంట్ మొత్తం. టేబుల్స్ హైలైట్ అనుకుంటా. ఆ టేబుల్ కలర్స్ వల్ల మనకి షైనీ కనపడుతుంది, ఆ వుడెన్ కలర్ వల్ల. ఈవెన్ దో మొత్తం గ్రాండియర్ లుక్గా ఉంది. వీళ్ళు కీప్ ఆన్ చేంజ్ చేస్తూ ఉంటారు డెకరేషన్ ఐటమ్స్ ఈ రెస్టారెంట్లో కూడా ఎవ్రీడే. చాలా పెద్దది, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కే 2 to 4 minutes పట్టింది. మేము ఒక ప్లేస్కి వెళ్ళబోయి ఈ ప్లేస్కి వచ్చాము, అలా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అంటే ఎవ్రీడే నైట్ డైనింగ్కి వస్తాము, కానీ ఫస్ట్ టైం డే టైంలో మేము చూసాము. అది ఎవ్రీ ½ an hour ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, మనం అటెండ్ అవ్వచ్చు. ఒక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ మనం ఫాలో అయితే మనకు తగ్గట్టు, మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన యాక్టివిటీ మనం అటెండ్ అవ్వచ్చు. Question number 4. What type of creature is puppet? What type of creature is puppet? ఈ వీడియోలో సెకండ్ హాఫ్ని ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.